శ్రీమాత్రే నమః. భక్తులందరికీ శ్రీ రాజశ్యామలాసేతు దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి, శ్రీచక్రం అంటే అది ఏ విధంగా తయారవుతుందంటే, ఇప్పుడు స్ఫటికంలో ఉన్నటువంటి ఒక శ్రీచక్రాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది మహామేరు అంటారు. భూప్రస్థానం అంటే ఫ్లాట్ చక్కగా ఉంటుంది. ఇది కోణాలు మొత్తం 9 ఆవరణలతో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. మూల బిందువు పైన లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు. ఈ శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి భక్తులంతా కూడా 1 కేజీ బంగారంలో ఈ విధంగా మహామేరు శ్రీచక్రాన్ని నిర్మాణం చేయడానికి భక్తులు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 60 గ్రాముల వరకు చేరుకుంది 3 రోజులలో. ముఖ్యంగా ఈ విషయంలో, ఈ కార్యక్రమంలో అందరికీ విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఇక్కడ యాగశాల నుండి నాకు సమయం కుదిరినప్పుడు వీడియోలు తీసి పంపిస్తూ, కార్యక్రమం రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మరి సుమన్ టీవీ యాజమాన్యం, ముఖ్యంగా పద్మినియమ్మకు ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక వ్యక్తి తాను అనుకున్నటువంటి ఒక కార్యాలు ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి ఒక శక్తిని పొందటానికి 32,000 కోట్ల మంది దేవతలలో ఏ దేవత దగ్గరికి వెళ్తే నా పనులు జరుగుతాయని చెప్పి ఆయా క్షేత్రాలకు వెళ్ళి ఆయా దర్శనాలు చేసి మొక్కుబడులన్నింటినీ కూడా చెల్లించుకొని భగవత్ అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఫలితం రావడం చేత తొందరగా వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. కొంతమందికి ఆ క్షేత్రం, వెళ్ళవలసిన క్షేత్రం ఎక్కడో ఉంటుంది, కానీ సమయం ఉంది కదా అని దగ్గరలో ఉన్నటువంటి ఒక క్షేత్రాలు చూస్తూ ఉంటారు. కొంతకాలానికి బాగా కాలం గడిచిన తర్వాత అనుకున్న క్షేత్రానికి ఏదో సందర్భంలో ఆ శక్తి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మరి ఇంతకాలం వ్యవధి వచ్చేంతవరకు కర్మదోషం, ముందు వెళ్ళిన క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల ఈ కర్మదోషం అనేటువంటిది తొలగి వెళ్ళవలసిన క్షేత్రానికి వెళ్ళటానికి మరి కొంత సమయం తీసుకుంటుంది. మరి అలాంటి పరిస్థితులలో శ్రీదేవి శ్రీ విద్యాపీఠం బంగారపు శ్రీచక్ర నిర్మాణము మహాసంకల్పం చేయటం, తద్వారా ఈ శ్రీచక్రంలో 1 కేజీ బంగారంలో ఈ యొక్క శ్రీచక్ర నిర్మాణం చేయటం, ఈ శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి డోనర్స్ ఎవరైతే ఉన్నారో దాతలు, వాళ్ళ పేరుతో నిత్యార్చన చేయించటము, తద్వారా ఈ స్వర్ణమయమైనటువంటి ఒక శ్రీచక్ర నిర్మాణంలో భాగస్వాములు కావటం ద్వారా 32,000 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో పూజ చేసినటువంటి ఒక విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం లభిస్తుంది. అందువల్ల శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖర బిందు త్రికోణి స్థితాం వాగీషాది సమస్త భూత జనని మంచే శివాకారికే కామాక్షిం కరుణా రసార్ణవమయం కామేశ్వరంక స్థితాం కాంచ్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. మొత్తం కూడా బ్రహ్మ విద్య అంటారు. శ్రీచక్రము ఎంత శక్తివంతమైనదంటే ఇది అందరూ కూడా పూజించదగినటువంటిది. నియమావళితో గురువు గారు చెప్పిన పద్ధతిలో శ్రీచక్రార్చన విధి విధానం అనేటువంటిది శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ద్వారా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అర్హులైనటువంటి వారికి, అంటే ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకున్న తర్వాత నిరంతరం చేయగలుగుతారు వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి శ్రీచక్రార్చన విధి విధానాలను, దశమహావిద్యా సంబంధమైన ఉపదేశ మంత్రాలను వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో ఏ విధంగా చేస్తే మీకు మరి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఆ విధి విధానాలు మొత్తాన్ని కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక అమ్మవారికి సంబంధించి ఏమైనా రక్షా కవచాలు ఏమైనా ఉన్నాయా గురువుగారు అని అడుగుతూ ఉన్నారు. వారాహి అమ్మవారి యొక్క ఏదైతే మూలమంత్ర అనుష్ఠాన క్రమం ఉందో దానికి సంబంధించి అనుష్ఠానం చేసి వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృప మనకు లభించడం కోసం ఈ విధంగా డాలర్స్ ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రాజశ్యామల అమ్మవారికి సంబంధించి సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టమృగవశంకరి, సర్వసత్వశంకరి రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క డాలర్స్ ఏవైతే ఉన్నాయో, మంత్రుని దండిని ఎవరి మెల్లల్లో అయితే ఈ యొక్క డాలర్స్ ఉంటాయో వారు చేసేటువంటి ఒక ప్రతి పని కూడా 100కి 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యాగంలో ప్రాణప్రతిష్ఠ చేసి వీటిని ధరించడానికి కావలసిన నియమాలన్నిటినీ కూడా తెలియచేస్తూ
ఇవి మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు సంప్రదించండి. నా ఏకైక లక్ష్యం ఒకటే, ఇప్పటి వరకు మీ జీవితంలో అద్భుతాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే, ఆకస్మికమైనటువంటి ఒక ధనప్రాప్తి, మీరు అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా మరి సరైన పద్ధతిలో సరైన సమయంలో మీరు అనుకున్న సమయంలో జరగడానికి ఏం చేస్తే, ఎలాంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో అవన్నిటినీ కూడా ఈ స్వర్ణాలయం పూర్తి అవ్వాలి అంటే, మీకున్న సమస్యలు తీరడానికి నేను ప్రత్యేకంగా దృష్టి కేటాయించి భక్తుల అవసరార్థం మరి వాళ్ళకు ఉండబడే సమస్యల పరిష్కారం కోసము మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. యంత్రములు రక్ష అనేటువంటిది కొంతమంది అడుగుతున్నారు. యంత్రములు ఎప్పుడు కూడా మెడలో ధరించారు అంటే వాటికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి. ఇక రత్నశాస్త్రములో ముఖ్యంగా వాటికి కూడా మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించిన రత్నాలు ఏవైతే నవరత్నాలు ధరిస్తారో వాటికి సంబంధించి కూడా ఎవరికైనా ఏదైనా దోషం ఉంటే వాటిని పీఠం ద్వారా కావలసినటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి మరి వాటికి మూలమంత్ర అనుష్ఠాన జప తర్వాత యాగముల ద్వారా వచ్చినటువంటి ఒక జప ఫలితాన్ని కూడా దారదత్తం చేసి వాటిని కూడా అందిస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా మీరు ఈ కార్యక్రమాలలో మీరందరూ కూడా ఎంతో దూరం నుండి ఇక్కడికి రావటము, అమ్మవారిని దర్శనం చేసుకోవటము, స్వర్ణాలయం నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతామని చెప్పడం అనేటువంటిది నాకు ఒక తెలియని ఒక ఆనందము. ఇంతమంది ఆత్మీయులు ఉన్నారు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి ఒక మనోధైర్యం. దాంతోపాటు మీకు సర్వత్రా రక్షణగా ఉండాలి అని ఈ సంకల్పాలన్నింటినీ కూడా చేస్తున్నాం. ప్రేక్షకులకి భక్తులకి ముఖ్య గమనిక, యాగంలో ప్రత్యేకంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తుల్ని అనుమతించటం లేదు అనేటువంటి ఒక విషయాన్ని పూర్తిగా గమనించండి. రోజుకి 10 మందికి మించి దర్శనం అనేటువంటిది ఇవ్వడానికి నేను అవకాశం ఇవ్వడం లేదు. దయచేసి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఫోన్లు చేసి రండి తప్ప, మీరు వచ్చినా కూడా యాగశాలలోకి అమ్మవారిని దర్శనం చేపించడానికి అమ్మవారికి ఏ రోజు ఆ రోజు తర్వాత నుండి కూడా ఈ వీడియోలో ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న అమ్మవారు రేపు పొద్దున యాగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇట్లా వీడియో తీసి కెమెరాల ద్వారా కూడా అమ్మవారిని చూపించే అవకాశం ఉండదు. ఇదే లాస్ట్ వీడియో, అమ్మవారికి పక్కన కూర్చొని చేస్తున్న వీడియో. అమ్మవారికి ప్రత్యేక హోమాలు, కళాహోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. రోజుకి 10 మందికి మించి అమ్మవారి దర్శనము ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అందువల్ల ఫోన్ చేసి రండి. విపరీతమైన ప్రచారం జరగడం వల్ల వేల కొలది ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద అమ్మవారు 16 అడుగుల మరకత స్వరూపంతో ఉన్నటువంటి ఒక అమ్మవారిని దర్శించాలి, ఈ 11 లక్షల మరి పసుపు కొమ్ముల యాగంలో మేము భాగస్వాములు అవ్వాలనే ఒక ఉద్దేశంతో స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల పౌర్ణమి రోజున, అమావాస్య రోజున మాత్రమే కొన్ని గంటల వరకు, ఒక 3 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. తర్వాత టోటల్గా అమ్మవారి మొత్తం అష్టబంధన సంబంధమైనటువంటి ఒక యాగశాలకు సంబంధించిన నియమావళి అనేటువంటిది కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి దూరాభారం నుండి వచ్చి, మీరు ఎంత దూరం నుండి వచ్చినప్పటికీ కూడా నిర్మోహమాటంగా చాలామందిని నిన్న పంపించడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు, భక్తులు గమనించగలరు. యాగములు జరుగుతున్న సమయంలో అమ్మవారికి చేయవలసిన ఉపచారాల్లో భక్తులు మీ గోత్రనామార్చనతో అర్చన చేసే సమయంలో అంటు ముట్టు ఇట్లాంటివి అన్నీ కూడా ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు నేరుగా యాగశాలకు రావటం వల్ల, తద్వారా ఇక్కడ వసతులు లేకపోవటము, ఆలయం పూర్తి కాలేదు. కాబట్టి ఇక్కడ మరల కొన్ని నియమాలను మీరు పాటించాలంటే మళ్ళీ రూమ్లోకి వెళ్ళాలి, సిటీలో రూమ్ తీసుకోవాలి, స్నానం చేయాలి, తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా పంచగవ్య ప్రాసనకు సంబంధించినటువంటి ఒక ప్రోక్షణ చేసుకుని యాగశాల ప్రవేశం ఉంటుంది. కాబట్టి కోరికలు తొందరగా తీరుతున్నాయని చెప్పి బాగా ఆసక్తిగా ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, నేను స్టూడియో రికార్డింగ్ కూడా పోవటానికి పద్మినిమమ్మ ఎప్పుడు అడిగినా కూడా అమ్మ జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి నేను లేకపోతే బాగోదు అని చెప్పేసి ఇక్కడి నుండే వీడియోలు తయారు చేసి పంపిస్తూ ఉన్నాము. దయచేసి ప్రేక్షకులు ఎవరైనప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించి ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరుండి వీడియో చేస్తున్నాను. ఇది లాస్ట్ వీడియో.
ఇక నుండి సపరేట్గా వీడియో పక్క నుండి చేసి నేను మాట్లాడటం జరుగుతుంది. యాగానికి సంబంధించిన దాంట్లో అట్లనే నిత్యగోత్రనామార్చన ఒకే పద్ధతి ఉంది. ఒకటి ఉచితంగా నిర్వహించడం, 2 5 సంవత్సరాలకు సంబంధించి 21,116 రూపాయలకు సంబంధించినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా భక్తులు భాగస్వాములై ప్రత్యేకంగా మీరు ఈ కార్యక్రమాన్ని మరి తిలకించి దర్శించాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా ఫోన్లు చేసి లేదా వాట్సాప్ చేయండి. ఫోన్లు లిఫ్ట్ చేయడం కుదరట్లేదు. యాగంలో ఉన్న సమయంలోనూ లేదా ఏదైనా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను మాట్లాడే సమయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంది, ఫోన్ ఎత్తలేండి, ఒకసారి చేయండి. కాకపోతే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ కూడా పదే పదే మెసేజ్ చేయకండి, ఫోన్ స్టోరేజ్ పెరుగుతుంది. చూసి నేను సమయానికి వెనక్కి మీకు తిరిగి సమాధానం తెలియచేస్తాను. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.